సో ఈ మురళీలు చదివితేనంటే ఏదో వేరే మార్గాల్లోకి వెళ్ళిపోతారని సెంట్రక్కయ్యలు గనక మిమ్మల్ని అంటే మీరు ఏం సమాధానం అక్కడ వాళ్ళని అడగాలి అంటే, మమ్మల్ని మౌంట్ అబూకి తీసుకెళ్ళి మీరు ఏ మురళి అయితే విన్నామో అక్కడ మౌంట్ అబూకి వెళ్ళినప్పుడు బాబా నుంచి మురళీలు విన్నాం కదా! అవే మురళీలు మరి పుస్తకాల్లో ప్రింట్ అయినాయి కదా! మౌంట్ అబూకి వెళ్లి బాబా స్టేజ్ మీద వచ్చి చెప్తే విన్న మురళి పుస్తకంలో ప్రింట్ అయి చదివినప్పుడు ఎందుకు వేరే మార్గాల్లోకెళ్తారు? ఈ మాట అడగలేమా వాళ్ళని? మరి ఒకవేళ బాబా చెప్పిన మహావాక్యాలు వింటే వేరే మార్గాల్లోకెళ్ళిపోతే మరి మమ్మల్ని మౌంట్ అబూకి తీసుకెళ్ళి ఎందుకు వినిపిస్తున్నారు? మౌంట్ అబూకి రమ్మని ఎందుకంటున్నారు? ఈ విషయాలు అడిగిన రోజున అజ్ఞానం దానంతట అదే పోతది. సో నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సెంటర్ అక్కయ్యలు గనక రివైజ్డ్ కోర్స్ మురళిలు చదివితే వంకర పార్టీలు వేరే మార్గాల్లోకి మీరు వెళ్ళిపోతారు అని గనక అంటే వాళ్ళని ప్రశ్నించండి. ఏ మురళి అయితే బాబా మౌంట్ అబూలో చెప్తుంటే మమ్మల్ని బాబా మిలనమని చెప్పి మీరు తీసుకెళ్లి వినిపించారో, బాబా మహావాక్యాలు వింటే వేరే మార్గాల్లోకెళ్తారా?